హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? చెప్తాను, చూసేయండి. జనరల్ బిపిన్ రావత్ సాహెబ్ పార్క్కి అయితే వెళ్ళాము. ఇతను ఎవరో తెలుసా మీకు? ఇతని స్టోరీ చెప్తాను, చూసేయండి. బిపిన్ రావత్ సాహెబ్ అనే వ్యక్తి ఆర్మీలో జనరల్గా డ్యూటీ చేస్తుండేవారు. బిపిన్ రావత్ సాబ్ ఆర్మీ జనరల్ డ్యూటీలో ఉండగా ఫ్యామిలీతో కలిసి హెలికాప్టర్లో ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు హెలికాప్టర్లో సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ బ్లాస్ట్ జరగడం జరిగింది. ఆ బ్లాస్టింగ్లో ఆ సాబ్తో పాటు తన ఫ్యామిలీ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారికి గుర్తుగా ఈ పార్కునైతే ఏర్పాటు చేశారు. ఈ పార్క్ ఝాన్సీలో ఝాన్సీ కిలా వెనుక భాగంలో ఉంటుంది. ఈ పార్క్లో ఆర్మీలో ఉపయోగించే ట్యాంకర్ మాత్రం రియల్గా పెట్టారు. ఈ పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలాంటి ఫీజు ఉండదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. అప్పుడు మనం ఫీ చెల్లించి వాటిని ఆడుకోవడం జరుగుతుంది. ఈ పార్క్లో ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మా పిన్ని, మేము, మా అత్తయ్య అందరం కలిసి మంచి మంచి ఫొటోస్ దిగి మంచి మంచి వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మా అత్తయ్య అయితే ఈ స్టిల్లో చాలా బాగుంది కదా. అలా పిక్స్ తీసుకున్న తర్వాతకి లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. అలా నడుస్తూ ఒక హోటల్ అయితే ఉంది. అక్కడ అయితే మేము కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. కాఫీ వచ్చేంత వరకు కూడా అలా లొకేషన్ బాగుంది అని వీడియోస్ తీస్తూ వచ్చేసాము. ఈ పార్క్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా వచ్చి ఉండుంటే నాకు కామెంట్ చేయండి. నేను మాత్రం చాలాసార్లు వచ్చాను. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ పార్క్ ప్రశాంతంగా ఉంటుంది. ఈ పార్కుని ఝాన్సీలో ఉన్న బిపిన్ రావత్ పార్క్ అంటే ఏ ట్రావెల్ వాళ్ళైనా తీసుకొస్తారు. ఈ పార్కులో అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లే గేమ్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలు చాలా గేమ్స్ ఆడుకున్నారు. మేము కూడా చాలా గేమ్స్ ఆడాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి టాస్క్ గేమ్లు అయితే చాలా ఉన్నాయి. ఈ పార్కు లోపల చిన్న చిన్న డాబా స్టైల్లో హోటల్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీస్తో వెళ్ళిన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఈ కాఫీ షాప్ లొకేషన్ అయితే చాలా బాగుంది. ప్లాస్టిక్ పూలతో చాలా డెకరేట్ చేశారు. రియల్ ఫ్లవర్స్ లాగా చాలా అందంగా ఫొటోస్ వస్తున్నవి. మేమైతే చాలా ఫొటోస్ దిగాము. ఇక్కడ వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. నాకు తినాలి అనిపించింది, కానీ ఈ సీజన్లో ఎందుకులే అని ఊరుకున్నాను. కాఫీ ఆర్డర్ చేసాం కదా, కాఫీ తాగుతూ లొకేషన్ బాగుంది కదా అని చెప్పి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. మా పిల్లలైతే ఏదో జ్యూస్ అని, ఏదో డ్రింక్ అని తెచ్చుకున్నారు. ఇక్కడైతే మా అత్తయ్య ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఏం చేసిందో చెప్పనా? వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రంపై స్వారీ చేసినట్టుగా మా అత్తయ్య కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒంటెపై స్వారీ చేసింది. మా అత్తయ్య శారీ కట్టుకొని ఉంది కదా, ఈ స్వారీ చెయ్యగలదా అనుకున్నాను. కానీ చిన్న పిల్లలాగా మారి జల్దీగా వెళ్ళి ఒంటెపై స్వారీ చేయడానికి రెడీ అయిపోయింది. ఎలా చేసిందో వీడియోలో చూసేయండి.
ఇలా ఒంటెపై స్వారీ చేయడం వల్ల మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే డాబా స్టైల్లో హోటల్ అయితే ఉంది. ఎవరికి వారికి సపరేట్గా క్యాబిన్స్ అయితే ఉన్నవి. ఈ హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మేము స్నాక్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఈ హోటల్ నుంచి బయటికి వచ్చాక మా హస్బెండ్ని అయితే వీడియోస్ అయితే తీశాను, ఫొటోస్ కూడా తీశాను. ఈ పార్క్లో అయితే సౌండ్స్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేనైతే సరౌండింగ్గా తిరుగుతూ చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే యూట్యూబ్లో మంచి సక్సెస్ సాధించి వీళ్ళందరినైతే చాలా బాగా చూసుకోవాలని నేను మనసులో చాలా గట్టిగా కోరుకున్నాను. అది జరుగుతుందో లేదో మీరే చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఒక మంచి గుర్తింపు రావాలి అని చెప్పి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ని అయితే ఎంచుకున్నాను. నాకైతే మా ఆయన డ్యూటీ అండ్ నాకు 2 పిల్లలు ఉండడం వల్ల నేను ఈ జాబ్స్ చేయడానికి కుదరడం లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ అయితే చేయగలను అని నాకు నమ్మకం కుదిరింది. ఈ వీడియోలో చూస్తున్న విధంగా మా అత్తయ్యతో, మా అమ్మతో అండ్ మా పిన్నితో సరదాగా అలా కాసేపు ఎంజాయ్ చేశాను. మా అత్తయ్య ఏజ్ వచ్చేసి 55+ ఉంటుంది. కానీ ఆటలు చూడండి ఎంత బాగా ఆడుతుందో. ఈ ఆటని దస్తీ బిస్తీ అంటారు. ఈ విధంగా ఆడాలి అని చెప్పి నాతో ఆడిపిస్తుంది. మా పిన్నితో కూడా ఆడుతుంది చూడండి. మా పిన్ని నేను కూడా ఆడుకున్నాము ఇలాగా. టైం వచ్చేసి 5:30 అవుతుంది.
పార్క్లో లైట్స్ అన్నీ వేశాక ఏ విధంగా ఉందో చూడండి. ఈ పార్క్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. చాలా బాగా ఉంది, పిల్లలతో ఎంజాయ్ చేయవచ్చు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా వెనుక కనిపిస్తున్న పెద్ద గోడ ఉంది కదండి, అది ఝాన్సీ రాణి కోట జంపింగ్ స్పాట్ అండి. ఇలా ఎంజాయ్ చేశాక ఇక అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.